హలో ఆల్. ఈ మధ్యన చాలా పేషెంట్స్ ప్రాబ్లం ఏంటంటే అండర్ ఐ బ్యాగ్స్, ఇలా లావుగా బ్యాగ్స్ లాగా వస్తాయి కదా, దాని గురించి కంప్లైంట్ చేస్తున్నారు. అసలు ఇది ఎందుకు వస్తుంది? లెట్ మీ టెల్ యూ ద కాజెస్ ఆఫ్ దిస్. ఇస్ ఫ్లూయిడ్ రిటెన్షన్. ఈ ఫ్లూయిడ్ ఎందుకు రిటైన్ అవుతుంది? నంబర్ 1, మీరు ఎక్కువగా సాల్ట్ తీసుకున్నారనుకోండి, హై సాల్ట్ ఇంటేక్ ఉన్న వాళ్ళకి ఫ్లూయిడ్ అనేది బాడీలో అక్యుములేట్ అయ్యి అది ఐ బ్యాగ్స్ కింద వస్తుంది. ఐ బ్యాగ్స్ కింద ఎందుకు వస్తుంది? ఎందుకంటే స్కిన్ అరౌండ్ ద ఐస్ చాలా థిన్గా ఉంటుందండి, ఎలాస్టిక్గా ఉంటుంది. సో వాటర్ అనేది అక్యుములేట్ అయిపోతుంది అనమాట. దిస్ ఇస్ ద రీజన్ వై ఒక్క టీ స్పూన్ ఓకే, కానీ మనం ప్రాసెస్డ్ ఫుడ్ తిన్నప్పుడు, చిప్స్ తిన్నప్పుడు, బయటకు వెళ్ళి సూప్స్ తాగినప్పుడు దాంట్లో చాలా సాల్ట్ ఉంటుందన్నమాట. సో అవన్నీ అవాయిడ్ చేయటం బెటర్. నంబర్ 2, చాలా మందికి ఫేస్ డౌన్ పడుకునే అలవాటు ఉంటుంది. వాళ్ళలో మీరు అబ్జర్వ్ చేస్తే పొద్దున్న లేచిన వెంటనే కళ్ళన్నీ వాచిపోయినట్టు ఉంటాయి అనమాట. సో అగైన్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ గ్రావిటీ, ఫ్లూయిడ్ అంతా కిందకి చేరుతుంది. సో ఇట్లాంటి వాళ్ళకి హెడ్ అప్ అంటే 2 పిల్లోస్తో హెడ్ ఎలివేట్ చేసి పడుకోవాలి, హెడ్ డౌన్ కాకుండా. అండ్ నంబర్ 3, అసలు నిద్రే సరిగ్గా పోకపోతే మెటబాలిజం అంతా దెబ్బతింటుంది. ఈ ఫ్లూయిడ్ రిటెన్షన్ కాకుండా ఇంకొక కాజ్ ఉందండి, డీహైడ్రేషన్. ఐ నో ఈ రెండు ఆపోజిట్సే, కానీ డీహైడ్రేషన్ వల్ల కూడా బాడీ అనేది డీహైడ్రేషన్ని సెన్స్ చేసి ఫ్లూయిడ్ని రీటైన్ చేస్తుంది. ఎట్లాంటి టైమ్స్లో? ఆల్కహాల్. నైట్ పడుకునే టైంలో ఆల్కహాల్ తీసుకుంటే బాడీ సెన్స్ చేస్తుంది, ఓహో డీహైడ్రేషన్ అవ్వబోతుంది అని. సో అది ఫైట్ చేయడానికి వాటర్ని బాడీ బయటికి పంపించకుండా ఉంచడానికి ట్రై చేస్తుంది. ఆ వాటర్ అంతా ఇక్కడ అక్యుములేట్ అయ్యి పఫీ ఐస్తో యుల్ వేకప్ ద నెక్స్ట్ మార్నింగ్ అన్నమాట, రైట్? అండ్ ద లాస్ట్ కాజ్ ఏజింగ్ అండి. ఏజింగ్ వల్ల స్కిన్, మజిల్స్ అన్నీ వీక్ అయిపోయి వెనకాల ఉండాల్సిన ఫ్యాట్ ప్యాడ్ ముందుకి పుష్ అయిపోతుంది అనమాట. సో ఫ్యాట్ ప్యాడ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏజింగ్ చేంజెస్, ఐ బ్యాగ్స్ లాగా వస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ద కాజెస్.